హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. సో మరో ఆఫీస్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఆఫీస్కి నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆఫీస్కి నేను ఆ రోజు లేట్గా వెళ్ళాను అండ్ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. సో బ్రేక్ఫాస్ట్లో నేనేం తీసుకున్నానంటే వీట్ బ్రెడ్ విత్ బాయిల్డ్ చనా అండ్ ఎగ్ బుర్జీ. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం వర్క్ లేదని చెప్పేసి గ్రౌండ్కి అయితే వెళ్ళాము. వెళ్ళగానే పైన ఇద్దరు పర్సన్స్ ఇలా హ్యాంగ్ అవుతూ కనిపించారు నాకు. ఏంటి అని సడన్గా చూస్తే అది ఆఫీస్ రెనోవేషన్ అవుతుంది, వాళ్ళు గ్లాస్ రిమూవ్ చేసి న్యూ గ్లాసెస్ వేస్తున్నారనమాట. సో ఈ వీడియో అనేది నేను బయట నుంచి తీశాను. ఎప్పుడు నేను మీకు లోపల ఇంటీరియర్గా ఎలా ఉంది ఆఫీస్ అన్నది అయితే చూపించాను కదా. సో బయట నుంచి మీకు వ్యూ ఎప్పుడు చూపించలేదు, అందుకే ఈరోజు బయట ఎలా ఉంది, అసలు ఎంట్రన్స్ ఎటు ఉంది ఆఫీస్కి అని చెప్పి నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఇది ఎంట్రన్స్ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళడానికి అండ్ ఆపోజిట్ రోడ్లో మనకి వేవ్రాక్ బిల్డింగ్ ఉంటుంది అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి లిఫ్ట్ అనమాట. మీరు ఇంతకుముందు వీడియోస్లో నేను పార్కింగ్లో ఉన్న లిఫ్ట్స్ అయితే మీకు చూపించాను అండ్ ఇది గ్రౌండ్లో ఉన్న లిఫ్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఆ పైన వాళ్ళని వ్యూ చూస్తుంటే చాలా చిన్నగా లిటిల్గా కనిపిస్తున్నారు. అండ్ నైట్ వచ్చి కొంచెం మేము ఇది ఆకలి అవుతుందని చెప్పి ఈ మధ్య ఏంటంటే బాగా ఆకలి అవుతుంది నైట్, ఎందుకంటే షిఫ్ట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల. సో ఎందుకంటే మనకి ముందు చేసిన షిఫ్ట్కి అండ్ ఇప్పుడు చేసిన షిఫ్ట్కి కొంచెం తేడా ఉంది కాబట్టి అది ఇది మనము అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఎందుకంటే మేము తినే టైంలో మనకి డిన్నర్ అనేది ఉండదు కదా, అండ్ డిన్నర్ వచ్చి లాస్ట్ 9:30కి క్లోజ్ అయిపోతుంది. సో అంతకుముందు మేము అందుకే స్నాక్స్ తినాల్సి వచ్చింది. అండ్ ఈ వీడియోలో మీకు నేను స్టాల్స్ చూపిస్తాను. ఆఫీస్లో ప్రతి ఆఫీస్లో ఇలా స్టాల్స్ పెడతా ఉంటారు, కాకపోతే ఈ స్టాల్స్లో ఏంటంటే మనం అంత బడ్జెట్ పెట్టి కొనే అంత ఉండదు. ఎందుకంటే ఇక్కడ బయటకి ఇక్కడ ప్రైసెస్ కంపేర్ చేస్తే వీళ్ళు టూ మచ్ కాస్ట్లీ అనమాట. అండ్ ఒక్క చిన్న ఇయర్ రింగ్స్ కూడా 200 తీసుకుంటారు. అసలు 200 మించి తక్కువ ఏది ఉండదు. అందుకే జస్ట్ అవి చూసి మాత్రమే వచ్చేసాం మేము, ఎందుకంటే ఇక్కడ తీసుకునే కన్నా బయట తీసుకుంటే మనకి కొంచెం లెస్ ప్రైస్కి వస్తుంది కాబట్టి. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి కానీ ప్రైసెస్ నచ్చలేదు, అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఎలా స్టాల్స్ పెడతారంటే బిఫోర్ శాలరీ కానీ లేదా ఆఫ్టర్ శాలరీ కానీ, ఇప్పుడు మన దగ్గర అయితే శాలరీ వచ్చినాక కొంచెం మనీ అయితే ఉంటాయి, కానీ ఆ మనీకి మనము ప్రతిదీ రెంట్ అని చెప్పి గ్రాసరీస్ అని చెప్పి ఎవ్రీథింగ్ మనం డివైడ్ చేసి పెట్టేసుకుంటాం. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఖర్చులు చేయలేము, ఎందుకంటే మనకి ఆ ప్లేస్లో ఒకవేళ నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం, ఆ ప్లేస్లో మనము ఇంకొక చోట యూజ్ అవుతుంది అని ఆలోచిస్తాను నేను. సో అందుకే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆ పికాక్ ఇయర్ రింగ్స్ కూడా నచ్చాయి, కానీ మనకున్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్కి మనకున్న ప్రాబ్లమ్స్కి మనము అంతా ఇప్పుడు వాటిని చూసి అట్రాక్ట్ అవ్వకూడదు. సో అందుకని నేను అన్నీ అలా చూసి సంతోషించి అక్కడ నాకు నచ్చినవి కొంచెంసేపు అలా పట్టుకొని వదిలేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను అవి కొనుక్కున్నా కూడా ఎప్పుడు మనం ర్యాండమ్గా ఏదైనా అకేషన్స్ ఉంటేనే పెట్టుకుంటాం. సో ఇక్కడ కంపేర్ టు ఆల్ స్టాల్స్, కార్గో స్టాల్స్ అయితే ఏమన్నా అవి రీజనబుల్ అనిపించాయి ప్రైసెస్ నాకు. ఎందుకంటే కార్గో ఒకటి 600 పడుతుంది. ఓకే, మనం పెట్టగలం కదా 600 అంటే బయట కంపేర్ చేస్తే అదొక్క స్టాల్లో మాత్రం రీజనబుల్ అనిపించాయి. ఇక్కడ చాలామంది తీసుకుంటారు, చాలామంది తీసుకోరు, ఎవరి సిచ్యుయేషన్ తగ్గట్టు వాళ్ళు. కానీ బాగానే సేల్ అవుతుంది, ఎందుకంటే బాగా సేల్ అవుతుంది కాబట్టి వాళ్ళు గ్యాప్ లేకుండా కంటిన్యూగా స్టాల్స్ పెడుతున్నారు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. అండ్ అది మా లాగౌట్ టైం కాబట్టి మాకు ఎక్కువ టైం లేకుండే, సో అన్ని స్టాల్స్ జస్ట్ అలా ఒక లుక్ వేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే, ఒక స్టాల్స్లో అంకుల్ ఉన్నారు, వాళ్ళు స్నాక్స్ పెట్టారనమాట, లైక్ మిక్చర్ అనేసి, కాజు అని, అండ్ అలాగే రాగి బైట్స్ అని చెప్పి, అండ్ అలాగే స్వీట్స్. సో ఇవన్నీ వాళ్ళు పెట్టుకొని సేల్ చేసినప్పుడు వాళ్ళు టేస్టింగ్కి చాలామంది వస్తారు కదా, సో అందరికి ఇచ్చేస్తున్నారు టేస్టింగ్కి. సో అలా అంటే వాళ్ళు అక్కడ లాస్ అవుతారేమో అనిపించింది, ఎందుకంటే తీసుకోవడం తక్కువ తినడం ఎక్కువ అయిపోయింది. అందులో మేము కూడా ఉన్నాం అనుకోండి. వద్దన్న కూడా అంకుల్ ఇస్తున్నారు, తినండి 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 అని చెప్పి. కానీ టేస్ట్ బాగుండే, కానీ మేము తీసుకోలేదు. అలాగే చాలామంది తింటున్నారు, తీసుకోవట్లేదు. బట్ స్టిల్ వాళ్ళు అందరికీ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. అండ్
సో ఆ రోజు డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది స్టాల్స్తో, అండ్ రిటర్న్ టు హోమ్ అనమాట. అండ్ టైం కూడా అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.